అంబర్పేట రహమత్ నగర్లోని యాకూబ్ అలీ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి హనుమంతరావు దర్గాకు వచ్చి ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జమీరు, జహంగీరు, టీపీసీసీ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. قد جاءكم رسول من انفسكم عزيز عليكم حريص عليكم من رؤوف رحيم فان تولوا فقولوا حسبي الله لهم فيها سبحانك اللهم وتحية فيها السلام واخر دعواهم الحمد لله رب العالمين ما كان محمد ابا احد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما وما ارسلناك الا رحمة للعالمين الا ان اولياء الله لا Okay. Right. ఈ దర్గా యాకూబ్ అలీ దర్గా అంటారు. ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఈ దర్గాకు రావడం, కానీ ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ను అందరూ కబ్జా చేస్తున్నారనే ఉద్దేశంలో ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ నవనీత్ రావు గారు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ దర్గా ఉన్నది, ఇక్కడ కొన్ని ఖబ్రస్థాన్ కూడా ఉంది అనేది వీళ్ళ వాదన. ఏదైనా మరి ఈ దర్గాకు ప్రతిసారి ఈ దర్గా సమయంలోనే తాళం తీయడం, వాళ్ళంతా క్లీన్ చేసుకోవడం, దర్గాకు పూజ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని మీద తప్పనిసరిగా సమయం సీఎం గారితో మాట్లాడి ఈ ప్లేస్ కూడా ఎవరికి కూడా ఉపయోగంలో లేదు, దీని మీద నేను తప్పనిసరిగా ఆలోచన చేసి అవతల పక్క ఏదైతే ఉన్నదో యూనివర్సిటీ ఈ దర్గా వరకు ఏదైతే స్థలం ఉందో ఖాళీ, దానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దర్గాను పర్మనెంట్గా వచ్చిపోయేటోళ్ళు ఉంటారు, గల్లీలకి రావాల్సి వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఏదైనా యూనివర్సిటీ అథారిటీ, ఎందుకంటే యూనివర్సిటీలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేనిపోని గతంలో కూడా నేను మోంచెరువును బాగు చేయాలని అన్ని ట్రై చేస్తే హనుమంతరావు కబ్జా చేయాలనేది ఉన్నది. ఏదైనా నేను మాట్లాడి ఈ दरगाह के बारे में मैं बराबर उस्मान यूनिवर्सिटी और सीएम से भी मैं बात करूँगा. क्यों बोले तो ఇలా లాంగెస్ట్ డిమాండ్ ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా మాట్లాడడం జరిగింది, కానీ వాళ్ళు పట్టించుకోలే. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మైనార్టీలకు వాళ్ళ రీజనబుల్ ఉంది. ఇది ఈ యాకూబ్ అలీ దర్గా ఎప్పటి నుంచో ఉన్నది, ఇవాళ పెట్టింది కాదు. కనుక ప్రతి సంవత్సరం కూడా
ఆ దర్గా సమయంలో రావడం, ఆ తర్వాత పోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతవరకన్నా దర్గా వరకన్నా మాకు అవకాశం ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. ఏదైనా ముఖ్యమంత్రితో మాట్లాడి యూనివర్సిటీ అథారిటీతో మాట్లాడి నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.